నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీ అమలుకు మార్గం సుగమం. 4 అనుబంధ బిల్లులకు లోక్సభ ఆమోదం. కొత్త చట్టం నూతన భారత్ అంటూ ప్రధాని హర్షం. గడువులోగా జీఎస్టీ అమలుపై జైట్లీ విశ్వాసం. రాజ్యసభలోనూ అవరోధాలుండవని ధీమా. తొందరపాటెందుకంటూ కాంగ్రెస్ రుసరుసలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు సన్నద్ధం. ఏప్రిల్ 2నే ముహూర్తమంటున్న పార్టీ వర్గాలు. నేడు ఎమ్మెల్సీగా లోకేష్ ప్రమాణ స్వీకారం. పీజీ వైద్య సీట్ల పెంపుపై ఏపీ ఆశలకు గండి. అంచనాల్లో సగానికి సగం కోత. వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యమే కారణమని విమర్శలు. డిమాండ్ల సాధన కోసం లారీ యజమాన్యాల సమ్మె. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 6,000 సరకు రవాణా వాహనాలపై ప్రభావం. రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ చర్చ. ఏప్రిల్ 2న అభిమాన సంఘాలతో చెన్నైలో ప్రత్యేక సమావేశం. పన్ను సంస్కరణలో విప్లవాత్మక జీఎస్టీ అమల్లో గొప్ప ముందడుగు పడింది. కీలకమైన 4 జీఎస్టీ అనుబంధ బిల్లులు లోక్సభ గడప దాటాయి. 7 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో కాంగ్రెస్ సవరణలు వీగిపోగా ఆ పార్టీ సహా ఇతర పక్షాల అనుమానాలు నివృత్తి చేసిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీ అమల్లోకి వస్తే పలు వస్తువుల ధరలు స్వల్పంగా తగ్గుతాయని స్పష్టం చేశారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను జీఎస్టీని జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చే దిశగా జీఎస్టీ అనుబంధ బిల్లులకు లోక్సభ ఆమోదం ముద్రపడింది. కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులపై దాదాపు 7 గంటల సుదీర్ఘ చర్చలో కాంగ్రెస్ సభ్యుల సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. చర్చలో కాంగ్రెస్ సహా పలువురు సభ్యులు లేవనెత్తిన అనుమానాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ నివృత్తి చేశారు. జీఎస్టీ బిల్లుకు యూపీఏ హయాంలోని రూపకల్పన జరిగిందన్న జైట్లీ అప్పట్లో పట్టించుకొని రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు వంటి కొన్ని మార్పులను తాము చేశామన్నారు. జీఎస్టీ అమలైతే పన్నుపై పన్ను పడే అవకాశం ఉండదని, తద్వారా వస్తువుల ధరలు తగ్గుతాయన్న జైట్లీ రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు సెస్ వినియోగించనున్నట్టు చెప్పారు. మద్యం, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడంపై జీఎస్టీ మండలి నిర్ణయిస్తుందన్న జైట్లీ వ్యవసాయ ఉత్పత్తులకు పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. వస్తుసేవల పన్ను అమల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై అనుమానాలు అక్కర్లేదని జైట్లీ స్పష్టం చేశారు. The Constitution of India clearly divided the power between the center and the states. The center and the states will all merge their taxes into that one tax. So when Mr. Moily raises the question, what happens to entry tax, what happens to purchase tax, have no illusions, they will all go. The council is going to be a permanent body, and that permanent body is represented by almost every state government. It has a political complexion which accommodates everyone, and it has been our conscious effort to make sure that all decisions are taken by consensus, and that's a formula which we have followed so far, and that is why these drafts have been unanimously prepared by the council. లోక్సభ ఆమోద ముద్ర వేసిన 4 జీఎస్టీ అనుబంధ బిల్లులపై రాజ్యసభలోనూ చర్చ జరగనుంది. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా రాష్ట్రాల జీఎస్టీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదిస్తే పన్ను అమలుకు మార్గం సుగమమవుతుంది. జీఎస్టీ అనుబంధ బిల్లులు లోక్సభలో ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన మోదీ నూతన సంవత్సరం, నూతన చట్టం, నూతన భారత్ అని ట్వీట్ చేశారు. కీలక ఆర్థిక సంస్కరణలో మరో కీలక ముందడుగు పడిందన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇది ప్రధాని స్ఫూర్తితో టీమిండియా సాధించిన విజయమని ట్వీట్ చేశారు. రాజ్యసభలోనూ చర్చ జరిగి గడువులోగా జీఎస్టీ అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాత్రం జీఎస్టీ బిల్లుల ఆమోదం విషయంలో కేంద్రం తొందరపడిందని ఆక్షేపించింది. Seeing history in the making, because we are now going to be transforming into a new system of indirect taxation. Now obviously now I'll be taking this to the Rajya Sabha for the opinion of the Rajya Sabha and its consideration, and we seem to be well within time while doing that. So I would say this is a very important step forward, and I'm reasonably optimistic about meeting the deadlines. It's not at all convincing, because the law should be made by the parliament, and this is absolutely in violation of the provisions of the Constitution of India. I think in a hurry to pass a bill or hurry to take credit on the GST
which we are not opposed. Congress clearly said we are supporting that. But the question is that the nuances and also the methodology and the manner in which it is passed, definitely in contravention of the federal sovereignty of this country, it is bad. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటితో ముగియనున్నందున మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 2నే ముహూర్తం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఉగాది వేడుకల్లో భాగంగా గవర్నర్ నరసింహన్తో ఆ మేరకు చంద్రబాబు చర్చించినట్లు కూడా తెలుస్తోంది. విస్తరణలో బెర్తు ఖాయమైన లోకేష్ మండలి సభ్యుడిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు తుది దశకు చేరుకోవడంతో ఎన్నాళ్లుగానూ ఆశావహుల్ని ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్తోనూ దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరిని తొలగిస్తారనేది అటుంచితే కొత్తగా యువకుల జాబితాలో నారా లోకేష్, అఖిలప్రియ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక సీనియర్లు కళా వెంకట్రావు, సుజయ్ కృష్ణ రంగారావు, కలవపూడి శివ, ధూళిపాల నరేంద్ర, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, బీసీ కోటాలో బీదా రవిచంద్ర యాదవ్, పార్థసారథుల్లో ఒకరు, ఎస్టీ కోటాలో సర్వేశ్వరరావు తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తొలుత ఏప్రిల్ 6వ తేదీన మంత్రివర్గ విస్తరణ అనే ప్రచారం సాగిన 2వ తేదీనే జరగొచ్చని చర్చించుకుంటున్నారు. ఇక మండలిలో కీలక స్థానాల భర్తీపైన చంద్రబాబు దృష్టి సారించారు. ఇటీవలే ఎమ్మెల్యే, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో 21 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి నారా లోకేష్ సహా 15 మంది కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. లోకేష్తో పాటు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన మరో 4 ఇవాళ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్నటితో పదవీకాలం పూర్తయిన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మే నెలాఖరుతో పదవీకాలం పూర్తి కానున్న చైర్మన్ చక్రపాణిల స్థానాలతో పాటు చాలా కాలంగా ఖాళీగా ఉన్న మండలి చీఫ్ విప్ పదవులను కట్టబెట్టడంపైన బాబు దృష్టి సారించారు. ప్రస్తుత చైర్మన్ చక్రపాణి రాయలసీమకు చెందిన బీసీ నేత కావడంతో ఆ కోణంలోనే భర్తీ ఉండవచ్చని తెలుస్తోంది. సతీష్ రెడ్డి స్థానంలో డిప్యూటీ చైర్మన్ను అదే సామాజిక వర్గం నుంచి భర్తీ చేయాల్సి వస్తే మాగుంట శ్రీనివాసుల రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిల్లో ఒకరిని ఎంపిక చేయవచ్చు. ఒకవేళ మైనారిటీకి అవకాశం ఇవ్వాలనుకుంటే షరీఫ్కు అవకాశం దక్కవచ్చు. ఇక చీఫ్ విప్ పదవికి పార్టీ జాతీయ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్, సీనియర్ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ రేసులో ఉండగా విప్లలో కాపు సామాజిక వర్గం నుంచి అన్నం సతీష్, చిక్కాల రామచంద్రరావులో ఒకరు, బీసీ వర్గం నుంచి బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర యాదవ్, అంగ్ర రామ్మోహన్లలో ఒకరికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. 10వ తరగతి పరీక్షా పత్రాల మాల్ ప్రాక్టీస్పై ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇవాళ మరోసారి దద్దరిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రకటన చేయనున్నారు. నెల్లూరు ధనలక్ష్మీపురం పాఠశాలలో విద్యార్థులకు మంచినీళ్లు సరఫరా చేసే వ్యక్తి వాట్సాప్ ద్వారా సామాన్య శాస్త్రం పేపర్ 1 లీక్ చేసినట్లు ప్రాథమికంగా తేల్చగా ఇంటెలిజెన్స్ అధికారుల నివేదిక కూడా సీఎంకు ఓ నివేదిక ఇవ్వనుంది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం నిన్నే పాఠశాల విద్యాశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పూర్తి సమాచారం సేకరించారు. పోలీసులు విద్యాశాఖ నివేదికలను క్రోడీకరించి ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేసే అవకాశం ఉంది. మంత్రి నారాయణే లీకేజ్కు బాధ్యుడంటూ ప్రతిపక్ష వైకాపా చేస్తోన్న ఆరోపణలు తిప్పికొట్టే అస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం పీజీ వైద్య సీట్లకు గండి కొట్టింది. 300 వరకు పీజీ సీట్లు వస్తాయని ఊదరగొట్టినా చివరకు 154 మాత్రమే దక్కాయి. పీజీ సీట్ల మంజూరులో గతేడాది వరకు ఉన్న విద్యార్థులు, ప్రొఫెసర్ల నిష్పత్తిని కేంద్రం సవరించిన నేపథ్యంలో దానికనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్లను సర్దుబాటు చేయడంలో వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కొన్ని వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత ఉండగా కొన్ని చోట్ల అవసరానికి మించి ఆచార్యులున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు భారీగా పీజీ వైద్య సీట్లు పెరిగినా ఏపీకి గండిపడింది. రాష్ట్రానికి మంజూరైన 154 సీట్లలో విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలకు అత్యధికంగా 33 సీట్లు దక్కగా ఎంతో పేరున్న గుంటూరు వైద్య కళాశాలకు కేవలం 3 సీట్లే దక్కాయి. ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ వెళ్తున్న మహాకోశల్ ఎక్స్ప్రెస్ రాత్రి 2 గంటల ప్రాంతంలో మహోబా జిల్లాలోని కుల్ పహాడ్ వద్ద పట్టాలు తప్పింది. 8 బోగీలు ట్రాక్ తప్పాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినా ప్రమాదంలో 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్టు ఉత్తర మధ్య రైల్వే తెలిపింది. రైల్వే సహాయక దళాలు రంగంలోకి దిగాయి. జిల్లా అధికార యంత్రాంగం కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తోంది. క్షతగాతులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం దక్షిణాది లారీ యజమానుల సంఘం చేపట్టిన సమ్మెతో దాదాపు 16 లక్షల లారీలు నిలిచిపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 6 లక్షల లారీలు ఆగిపోయినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 2,75,000 లారీలు సమ్మెలో ఉన్నట్లు లారీ యాజమాన్య సంఘాలు తెలిపాయి. పాలు, మందులు, కూరగాయల వంటి నిత్యావసరాల రవాణాకు సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వడం కొంత ఊరటనిచ్చినా మిగతా రవాణాపై లారీల బంద్ ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తం 6 డిమాండ్లలో 15 ఏళ్లు పైబడిన వాహనాల రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం థర్డ్ పార్టీ బీమా ప్రీమియం 50% నుంచి 41% తగ్గించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇంకా తగ్గించాలని పట్టుబడుతున్నారు. వరంగల్ వాసులకు పాస్పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయి. హన్మకొండ ప్రధాన తపాలా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్పోర్టు సేవా కేంద్రాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ప్రతిపాదించిన నెల రోజుల్లోనే పాస్పోర్టు కేంద్రం ఏర్పాటు కావడం సంతోషకరమన్న కడియం సామర్థ్యం పెంచితే శాశ్వత భవన నిర్మాణానికి నిధులిస్తామని తెలిపారు. 1000 పాస్పోర్టు ఇచ్చే సామర్థ్యం ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రంగా దీన్ని తయారు చేశారు. అంటే సంవత్సరానికి ఒక 12,000, ఒక 15,000 వరకు చేయవచ్చు. నెలకు 3,000 పాస్పోర్ట్స్ ఇచ్చే విధంగా దీన్ని అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉన్నది. నిధులు మేము సమకూరుస్తాం. 1 year లోపల పర్మనెంట్ గా పక్కా బిల్డింగ్ కట్టించే బాధ్యత మాది. ప్రతి పేదవాడు పూర్తి ఆత్మ గౌరవంతో బతకాలనే సంకల్పంతోనే తెరాస సర్కారు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఆయన దత్తత గ్రామం మద్దులపల్లిలో 22 మంది లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఖమ్మంలో సగం వరకు నిర్మాణం జరిగి ఆగిపోయిన 30,000 ఇళ్లకు మళ్లీ నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం ఇల్లు కోసం ఇల్లు కాదు, ఆ తల్లి యొక్క ఆత్మగౌరవం కాపాడటానికి ఇచ్చినటువంటి ఇల్లు అది. పేదవాళ్లు కూడా మధ్యతరగతి కంటే మంచిగా బతకగలుగుతాము, ఈ రాజ్యంలో మేము కూడా గౌరవప్రదంగా ఉండగలుగుతాము అనేటటువంటి ఆత్మవిశ్వాసం కలగజేయటానికే ఈనాడు 5,05,000 తోటి మీకు ఇల్లు నిర్మాణం పూర్తిగా ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకొని ఉచితంగా ఇల్లు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్లో ఏప్రిల్ 27న నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను భారీగా నిర్వహించేందుకు తెరాస నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు. హన్మకొండ ప్రకాష్ రెడ్డిపేటలోని సభాస్థలిని జిల్లా పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లక్షల్లో గులాబీ సైన్యం తరలిరానున్నట్టు తెలిపారు. కార్యకర్తలను తరలించేందుకు అయ్యే ఖర్చును శ్రమదానం ద్వారా సేకరిస్తామన్నారు. వారే ఒక డేట్ను కూడా, ఒక తేదీని కూడా శ్రమదానం కొరకు ప్రకటిస్తా అని చెప్పి ఉన్నారు. ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్ని పల్లెల్లో, అన్ని పట్టణాల్లో కూడా ముఖ్యమంత్రి గారు మొదలుకొని సామాన్య కార్యకర్త వరకు కూడా శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటాం. శ్రమదానం ద్వారా డబ్బులను ప్రోగు చేసుకొని ప్రజలకు మరి ఎక్కువ మంది తరలి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. హైదరాబాద్ యూసఫ్గూడలోని రాష్ట్ర సదనంలో మంచినీటి సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. జలమండలికి 24 లక్షలు బకాయి పడడంతో 2 రోజుల క్రితం నీటి సరఫరా నిలిపివేశారు. ట్యాంకర్లు తెప్పిస్తున్నా నీళ్లు సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సదనంలో పరిస్థితిపై ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందించిన తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త కమిషనర్ విజయలక్ష్మి రాష్ట్ర సదనాన్ని సందర్శించారు. సమస్య పరిష్కారానికి ట్యాంకర్లు తెప్పిస్తున్నామని, బకాయి పడ్డ బిల్లులు 2 రోజుల్లో చెల్లిస్తామని స్పష్టం చేశారు. 3 days బిఫోర్ కట్ అయిపోయింది సార్. మాకు వాటర్ రావట్లేవు. మేము మార్నింగ్ వెళ్ళేసి ఇబ్బంది, యూజింగ్ కూడా రావట్లేదు. కింద ట్యాంకర్లో నుంచి పైకి మోసుకెళ్లాల్సి వస్తుంది. అంత పైకి వెళ్ళడం చాలా స్టెప్స్, ఒక 40-50 దాకా ఉంటాయి స్టెప్స్. ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఎగ్జామ్స్ టైంలో మాకు చాలా ప్రాబ్లంగా ఉంది సార్. మేము ఇంకా పైకి కిందికి తిరగలేక కిందనే కూర్చొని చదువుకొని ఇక్కడే ఉంటున్నాం సార్. నీటి కొరత వల్ల పిల్లలు స్నానాలు చేయకపోవటం అన్నది కానీ, ఈ పరీక్షల సమయంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అన్నది కానీ లేదు. ట్యాంకర్ల సప్లై జరుగుతూ ఉంది. కనెక్షన్ ఏం కట్ చేయలేదు. సప్లై ఎవ్రీ ఆల్టర్నేట్ డేలో వస్తున్నాయి. ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేసేదానికి కొంత పేమెంట్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది వాటర్ వర్క్స్ వాళ్ళు. దాన్ని కూడా మేము రెడీగా ఉన్నాము. తెలుగు గడ్డపై నివసించే వారి కంటే బయట స్థిరపడిన వారే తెలుగు కోసం ఎక్కువగా పరితపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చెన్నైలో శ్రీకళాసుధ తెలుగు సంఘం నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రాథమిక విద్య మాతృభాషలో సాగితే ఉన్నత శిఖరాలకు సాఫీగా చేరుకోవచ్చని అభిప్రాయపడ్డారు. భారత్లోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు భాష కళాభిమానులను ఒకే వేదికపైకి చేర్చేందుకు ఏప్రిల్ 21 నుంచి విజయవాడలో 3 రోజుల పాటు అఖిల భారత తెలుగు సాంస్కృతిక మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎలా ఉందంటే ఇది బాగా ఇంగ్లీషు దీంట్లో పడిపోయారు.
పిచ్చలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కాకుండా ఇతర రాష్ట్రాల్లోని తెలుగు భాషాభిమానం కానీ, తెలుగు సంస్కృతి అభిమానం కానీ, తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుకోవాలన్న పట్టుదల కానీ రాష్ట్రేతర ఆంధ్రలోనే ఎక్కువగా నాకు కనిపిస్తూ ఉంటుంది. తెలుగు వారు అద్భుతమైన కళాకారులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. స్వరాష్ట్రంలో వాళ్ళ పరిచయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పన్నది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది మొట్టమొదటిసారిగా విజయవాడ నగరంలో. కేవలం భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిభావంతమైన తెలుగు కళాకారులకి అక్కడ వేదిక కల్పిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. రావులపాలెంలో 2 బాలికలకు వైరస్ సోకినట్లు జిల్లా వైద్యాధికారులు తేల్చారు. 15 రోజులుగా దగ్గుతో బాధపడుతోన్న 10వ తరగతి బాలిక రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో 4 ఏళ్ల బాలిక కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంది. రావులపాలెంలోని వైద్య బృందం పర్యటించి వివరాలు నమోదు చేసుకున్నారు. 20 రోజులుగా స్వైన్ ఫ్లూ అలజడి ఉన్న వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో కనిపించలేదని, ఎవరికీ అవగాహన కల్పించలేదని గ్రామస్తులు వాపోయారు. నిరుద్యోగులు ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నేర విభాగం పోలీసులు హెచ్చరించారు. నౌకరీ, షైన్, మానిస్టర్.com వెబ్సైట్లలో అప్లోడ్ చేసే నిరుద్యోగుల రెజ్యూమ్లు సేకరించి నైజీరియన్ ముఠాలు ఆశల వల వేస్తున్నాయని తెలిపారు. విదేశాల్లో మంచి ఉద్యోగం, డాలర్ల కొద్దీ జీతమంటూ ముగ్గులోకి దింపి లక్షలు కాజేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ కేంద్రంగా మకాం వేసిన నైజీరియన్లు గడిచిన 10 రోజుల్లో 12 మంది వద్ద 57 లక్షలు కాజేసినట్లు తెలిపారు. ఎవరైనా ఉద్యోగం కోసం ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో డబ్బులు అడిగితే అసలు నమ్మవద్దని కోరారు. కేసు వచ్చింది. ఆల్రెడీ ఐటీ ఎంప్లాయీ అతను రెజ్యూమ్ బెటర్ ఆపర్చునిటీస్ కోసం వెబ్సైట్లో ఒకటి అప్లోడ్ చేస్తే అది నైజీరియన్ వాళ్ళు గ్రాప్ చేసి ఇతనికి కెనడాలో ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి కెనడాలో ఫేమస్ కంపెనీ పేరు మీద ఇతనికి కాల్ చేసి ఇయర్లీ $1,00,000 అని చెప్పేసి ఇతన్ని ఇండ్యూస్ చేసి అది నిజమేననుకొని నమ్మేసి ఇతను సుమారుగా 5 lakhs వాళ్ళ అకౌంట్లో వేయటం జరిగింది. అది డబ్బులు అడిగారు, మా అకౌంట్లో డబ్బులు వేయమని చెప్పి అంటే అది ఫ్రాడ్ అని చెప్పి గ్రహించాలి. శ్రీవారి సేవలను డిజిటల్ రూపంలో భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు గోవింద తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. టీసీఎస్ సహకారంతో రూపొందించిన ఈ యాప్ ద్వారా భక్తులు వేగంగా ఎక్కడి నుంచైనా సేవలు పొందవచ్చని తీతిదే ఈవో సాంబశివరావు తెలిపారు. ప్రస్తుతానికి ఈ హుండీ, ఈ డొనేషన్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అద్దె గదుల బుకింగ్ సదుపాయాలు కల్పించామని, దశలవారీగా మరిన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనే విధంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్కి 33 లక్షల మంది యూజర్స్ ఉన్నారు. దాంట్లో 20 లక్షల మంది యాక్టివ్ యూజర్స్. వారందరూ కూడా ఈ యాప్ని స్ట్రైట్గా డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమలలో మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ ఆలయం లోపలికి సెక్యూరిటీ రీజన్స్ మనం సెల్ ఫోన్స్ని అనుమతించాం. అందుకోసం ఏమిటంటే వారు వచ్చేటప్పుడు ప్రింట్అవుట్ తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. ప్రమాదవశాత్తు ఆడుకునే పీక మింగిన ఓ బాలుని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. బాలాపూర్కు చెందిన 3వ తరగతి విద్యార్థి అభిరామ్ ఇంటి వద్ద ఆడుకుంటూ చిన్న పీక మింగాడు. మాట్లాడుతుంటే పీక ఊదిన శబ్దం వస్తుండటంతో మొదట తమాషా చేస్తున్నాడనుకున్న తల్లిదండ్రులు ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి ఊపిరితిత్తుల వద్ద ఇరుక్కుపోయిన పీకను 2 గంటలు శ్రమించి ప్రత్యేక గొట్టం ద్వారా బయటకు తీశారు. అభిరామ్కు ఎలాంటి అపాయం లేదని తెలిపారు. అంతరిక్షం నుంచి భూమిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి లైవ్ స్ట్రీమింగ్ వీడియోను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. అరేబియా సముద్రం మీదుగా భారత్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా బంగాళాఖాతాన్ని దాటి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా చైనాలో ప్రవేశిస్తున్న వీడియో ప్రత్యక్ష ప్రసారమైంది. స్పేస్ స్టేషన్లో బిగించిన వివిధ కెమెరాల ద్వారా నిరంతరాయంగా నాసా ఈ ప్రసారాన్ని చేసింది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్షలో సెకనుకు 7.67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అంతరిక్ష కేంద్రం గంటకు 27,600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ప్రతి 92 నిమిషాలకు ఓ మారు భూమిని చుట్టి వచ్చేస్తుంది. ఇప్పటికీ 1,01,081 మార్లు భూమిని చుట్టి వచ్చింది. మరో 3 ఏళ్లు ఈ అంతరిక్ష కేంద్రం సేవలందించనుంది. కర్ణాటకలో ఇనుప గనుల కేటాయింపులో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఎన్ ధరమ్ సింగ్, హెచ్డి కుమారస్వామి పాత్రలపై దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 నెలల్లో నివేదిక అందించాలని నిర్దేశించింది. ఇదే సమయంలో మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణపై విచారణ నిర్వహించకుండా ఇచ్చిన స్టేను కొనసాగిస్తున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
హైకోర్టు సహా ఏ ఇతర న్యాయస్థానాలు ఈ అంశంలో ఆదేశాలు ఇవ్వజాలవని పేర్కొంది. గనుల కేటాయింపులో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్కు సహకరించినట్లు మాజీ ముఖ్యమంత్రులపై ఆరోపణలున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై మరోసారి ఊహాగానాలు చెలరేగాయి. జయలలిత మరణించినప్పటి నుంచి తమిళనాట ఈ తరహా పుకార్లు షికార్లు చేస్తోన్న నేపథ్యంలో రజనీకాంత్ అభిమాన సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 10 ఏళ్ల క్రితం అభిమాన సంఘాలతో సమావేశమైన రజనీకాంత్ మళ్లీ ఇప్పుడు ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రంలోని అన్ని అభిమాన సంఘాలను సమావేశానికి ఆహ్వానించారు. చెన్నై కోడంబాకంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో జరిగే భేటీకి అభిమాన సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు రజనీ సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నా దీనిపై ఆయన అభిమాన వర్గాలు పెదవి విప్పటం లేదు. ఇండోనేషియాలో అదృశ్యమైన ఓ రైతు కొండ చిలువ పొట్టలో శవమై తేలాడు. సూలవేసి ద్వీపంలోని సాలుబీరు గ్రామంలో ఓ రైతు తన పొలంలో పనిచేస్తుండగా 7 అడుగుల కొండ చిలువ అతన్ని మింగేసింది. రైతు ఇంటికి రాకపోవడంతో వెతికిన కుటుంబ సభ్యులు కదల్లేని స్థితిలో ఉన్న కొండ చిలువ పక్కనే మృతుడి పాదరక్షలు, పనిముట్లను గమనించారు. కొండ చిలువ పొట్ట కూడా బాగా ఉబ్బి ఉండడంతో అనుమానం వచ్చిన రైతులు దాన్ని కత్తితో కొయ్యగా శవం బయటపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.